నమఃశివాయ. కార్తీక పురాణము 12వ అధ్యాయము. ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినమని ఇట్లు తెలియజేసెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనం చేయవలెను. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలం శివాలయానికి గాని విష్ణాలయానికి గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజింపవలేను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షం కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయములోని గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతమును విష్ణువుకిష్టము. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలకు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖాలు అనుభవింతురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మమందు చేసిన పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలం కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా వినమని చెప్పెను. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లియందు ఒక వైశ్యుడు నివసించుచుండేవాడు. అతను దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చెయ్యక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారం చెయ్యక పరుల ద్రవ్యం ఎటులు అపహరింతున అని తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండేవాడు. అతడొకనాడు తన గ్రామమునకు సమీపములో ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను. మరికొంతకాలం నాకు తన సొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చిన ఎడల మరుజన్మలో మీ ఇంట ఏ జంతువుగానైనా పుట్టి మీ రుణం తీర్చుకోగలను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు. నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను. లేని ఎడల నీ కంఠమును నరికివేయుదును అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితోని ఆ బ్రాహ్మణుని కుత్తికను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్న రాజభటులను వచ్చి తన పట్టుకుందురేమోనని జడిసి తన గ్రామానికి పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచుండెను. మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కోపములందు పడత్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యాలు ఆచరించుచు నీడ కొరకు చెట్లను నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుణ్ణను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది.
శక్తి కొలది నే చేయు సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని సవినయుడై వేడుకొనెను. అంత నారదులు వారు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏమి చేసినా అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతివారైనా, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రతైనా వ్యభచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందుండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకమును అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించడానికి నీవు సాలగ్రామం దానం తప్పకుండా చెయ్యాలి. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు దానాలు చేసి తిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవానికి ఆకలి తీరునా, దాహం కొన్నవానికి దాహం తీరునా, కాక ఎందులకి దానం చెయ్యాలి, నేనీ సాలగ్రామ దానం మాత్రం చెయ్యజాల అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకానికి విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిల మాత్రంగానే ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్ప ఫలము. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తిని గావింపనెంచితివేని ఈ దానం తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదులు వారు వెళ్ళిపోయారు. ధర్మవీరుడు ధనబలము గలవాడై ఉండియు, దాన సామర్థ్యం కలిగి ఉండియు సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతడు కూడా చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధన పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరు 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. ఇట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణి ఇంట స్త్రీగా పుట్టుట, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి వివాహం చేశాను. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందున తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఆ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించాను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలములో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకి ఏగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేయుచు ముక్తి పొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము. ద్వాదశాధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.